ఒక ఇంట్లో ఒక తల్లి తండ్రి వాళ్ళ కొడుకు మరియు కోడలు జీవితం గడిపేవారు. తల్లి వృద్ధురాలైపోయింది. ఆ తల్లి ఇంట్లో అన్నం తినేటప్పుడు అన్నం కూడా కింద పడేసేది. నీళ్లు తాగేటప్పుడు ఆ నీళ్లను కింద దొర్లించేది. నడిచి వెళ్ళేటప్పుడు చెయ్యి తగిలి ఇంట్లో ఉన్న గాజు వస్తువులు కింద పడి పగిలిపోయాయి. ఇవన్నీ చూసి కొడుకుకి చాలా కోపం వచ్చేది. కొడుకు కోపం తట్టుకోలేక ఒకరోజు తన తల్లితో, అమ్మా నీకు పిచ్చి పట్టిందా? నువ్వేమైనా పిచ్చిదానివా? నీకు అర్థం కావడం లేదా? ఎలా తినాలో ఎలా నడవాలో ఇవన్నీ పల్లగొడుతున్నావు ఏంటని కసురుకుంటూ, నీకంటే పిచ్చోళ్ళే మేలు, నువ్వు పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్నావు అని వాళ్ళ తల్లిని కసురుకున్నాడు. ఇదంతా వింటున్న వాళ్ళ నాన్నగారు వచ్చి, అవును బాబు మీ అమ్మ పిచ్చిదే, 25 సంవత్సరాల ముందు డాక్టర్ గారు వచ్చి తల్లి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి, తల్లినైనా బ్రతికించగలం లేదా కొడుకునైనా బ్రతికించగలం, ఎవరు కావాలో ఆలోచించుకోండి అని డాక్టర్ గారు అన్నప్పుడు నీ తల్లి ఒక్క సెకను కూడా ఆలోచించకుండా నా కొడుకుని బ్రతికించండి అని చెప్పినప్పుడే నీ తల్లి పిచ్చిదైపోయింది. నువ్వు పుట్టే ముందు నన్ను ఒప్పించి మరి అప్లికేషన్ ఫామ్ మీద సంతకం పెట్టించింది. ఆ అప్లికేషన్లో ఈ ఆపరేషన్ వల్ల తల్లి ప్రాణాలకు ప్రమాదం ఉంది, ఒకవేళ ఆపరేషన్లో తల్లి చనిపోతే నాకు ఎలాంటి సంబంధం లేదని డాక్టర్ గారు అప్లికేషన్ మీద సంతకం పెట్టించారు. అప్పుడే మీ అమ్మ పిచ్చిదైపోయింది అని ఆ తండ్రి అంటాడు. ఇప్పుడు చెప్పు బాబు, నిన్ను చూడకుండానే నీ కోసం తన ప్రాణాన్ని పనంగా పెట్టింది, అలాంటి దాన్ని పిచ్చిదనకుండా ఏమంటారు? ఈ మాటలు వినగానే అబ్బాయి ఏడుస్తూ తన తల్లిని హత్తుకొని క్షమాపణ కోరుకుంటాడు. ముసలివారన్న తర్వాత తల్లిదండ్రులను చిన్న పిల్లల్లా చూసుకోవాలి, కసురుకోకూడదు. చిన్నప్పుడు తల్లిదండ్రులు మనం చేసేటటువంటి ఎన్నో అల్లరి పనులను సహిస్తారు, ఎంతో ఓర్పు వహిస్తారు. ఒకవేళ చిన్నప్పుడు మనం చేసే చిలిపి పనులకు తల్లిదండ్రులు వదిలేస్తే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాళ్ళమా? ఒక్కసారి ఆలోచించండి.